गजाननं भूतगणासेवितं कपिजम्बूफलसारभक्षितं उमासुतं शोकविनाशकानं नमाग्नेश्वरपादपङ्कजं गुरुवे सर्वलोकानां विषये गुरुणां विषये सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वागर्धाविव समृद्धो वागर्धो प्रतिवृत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरम्। ओं श्री शंभुलिंगेश्वर देवताभ्यो नमः। ఓం నమః శివాయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ సనాతన ధర్మం ముందు నుంచి చెప్పేది ఒకే ఒక విషయం, ధర్మాన్ని నువ్వు నిలబెట్టు, ధర్మం నిన్ను నిలబెడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అనే మాట సనాతన ధర్మంలోని మూల సూత్రమైంది. ఈ ధర్మాన్ని నువ్వు ఎంత కాపాడుతావో అది నాలుగింతలు నీకు రక్షణ ఇస్తుంది. నీవు కాకపోయినా నీ తరాల వారిని కూడా కాపాడేంత శక్తి ఆ ధర్మానికి ఉంటుంది. అటువంటి ధర్మనిరత గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది మనకి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు. ఒకటి, సొంత తన చెల్లి అని చూడకుండా తన గుణానికి శాపం పెట్టిన యమధర్మరాజు, అలాగే తల్లిని సరిగ్గా పెంచనందుకు తల్లికి కూడా శాపం పెట్టిన యమధర్మరాజు, చివరిగా తన స్ఫురద్రూపం తన చెల్లిని మోహకంపితుల్ని చేసింది కాబట్టి తన రూపాన్ని కురూపంగా మార్చుకుని వికృత ఆకారంగా మార్చుకున్న యమధర్మరాజు మొట్టమొదటి వరుసలో ఉంటాడు. ఇక దీని తర్వాత మళ్ళీ ధర్మం గురించి చెప్పుకునేంత అంశ కలిగిన వాడు అంటే మహాభారతంలో ధర్మరాజు. ఈయన సాక్షాత్తు యమధర్మరాజు వల్ల వరం వల్ల పుట్టినవాడు కాబట్టి వరపుత్రుడు. ఖచ్చితంగా యమధర్మరాజుకు ఉండే క్వాలిటీసే ఈయనకు కూడా వచ్చేస్తాయి. అందుకే యమధర్మరాజు తర్వాత అంతటి ధర్మాన్ని చెప్పగలిగిన వాడు మహాభారత దేంట్లో కేవలం ధర్మరాజుగా మాత్రమే ఉంటాడు. కలియుగం కూడా ధర్మం తప్పుతుంది అన్నప్పుడు ధర్మరాజు అబద్ధం చెప్పడంతో కలి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మనకి కలియుగం మొదలైంది. మరి ఇటువంటి ధర్మరాజు తన ధర్మనిరత ఎక్కడ చూపించుకున్నాడు అంటే, ఒకసారి ఏమవుతుందంటే వీళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు పాండవులు ద్రౌపదికి చాలా దాహం అయిపోతుంది. వీళ్ళు వెళ్లే మార్గంలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో తెలియదు. వీళ్ళు వనవాసానికి వెళ్తున్నారు. అక్కడ ఏది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. పరిచయం లేని ప్రదేశంలో వీళ్ళు విహరిస్తున్నారు. అటువంటి సమయంలో ద్రౌపదికి నేను నడవలేను, నేను ఒక దగ్గర కూర్చొనేస్తుంది, నాకు దాహం అవుతుంది, నీళ్లు లేకపోతే నేను ముందు కాలు పెట్టలేను. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కకి నీళ్ల కోసం వెతుకుతారు. అందరూ వాపసు వస్తారు. చివరిగా ప్రయత్నంగా నకుల సహదేవులు ఇంకొక పక్కకి పోయినప్పుడు అక్కడ వాళ్ళకు ఒక తటాకం లాంటిది కనిపిస్తుంది. ఆ తటాకంలో మంచి మంచి పుష్పాలు కూడా ఉంటాయి. చూస్తారు, ఇది మంచినీళ్ల సరస్సు ఉన్నట్టుంది, తాగడానికి ఆమోదయోగ్యమైనది ఇది అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద తామరాకుని తుంచేసుకుని ఆ తామరాకుని పొట్లంలాగా కట్టుకొని అందులో నీళ్లను ముంచుకొని తీసుకెళ్ళడానికి ఉపయుక్తమయ్యి వాళ్ళు దాన్ని తీసుకొని ఇలా పైకి లేచే లోపల ఆ తటాకంకి ఎవరైతే యజమాని ఉంటాడో వాడు ఒక యక్షుడు ఉంటాడు. యక్షుడు మాయాపరులు, వాళ్ళకి అన్ని విద్యలు తెలుసు, మాయలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మనకి యక్షుడి కథ గుడిమల్లం కథలో బ్రహ్మదేవుడు యక్షుడి రూపంలో ఉన్నాడని చెప్పుకున్నాం. వాళ్ళకి అన్ని మంత్రాలు వస్తుంటాయి. ఆయన అంటాడు యక్షుడు, ఒరే నాయనా, నువ్వు నా పర్మిషన్ లేకుండా నా దాంట్లో నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నావు, నువ్వు ఒకవేళ తీసుకోవాలనుకుంటే అభ్యంతరం లేదు, కాకపోతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీసుకెళ్ళు అంటాడు. నకులుడు అంటాడు, ఈ తటాకమేమి, దీనికి నువ్వు ఉన్నారేమి, ఇట్లాంటివి చాలా చూసినానని చెప్పేసి అలాగే మొండిగా ఆ పుట్లంలో నీళ్లు కట్టుకొని బయటికి రావడానికని చూస్తాడు. అక్కడ ఆయన యక్షుడు తన మంత్రశక్తి చేత ఈయనకి విషం ఎక్కేలాగా చేసి మరణించేలాగా చేసేస్తాడు. ఎవరైతే సహదేవుడు ఫస్ట్ సహదేవుడు వెళ్ళిపోతాడు ఫస్ట్, తర్వాత ఇతన్ని వెతుక్కుంటూ నకులుడు వస్తాడు. నకులుడు కూడా అది చూసి కొంచెం అనుమానాస్పదం వస్తుంది. అక్కడ పొట్లం పడింది ఈయన చేయి దగ్గర, ఈయన విగత జీవై పడినాడు, ఏమైందని చుట్టూ చూస్తాడు. ఏదైనా పురుగు పుట్ర కొరికిందేమని ఒళ్ళంతా చెక్ చేస్తాడు, కానీ ఏది ఉండదు. మెల్లిగా ఈ నీళ్ళని తీసుకొని వాళ్ళంతా తీసుకొని పోదాం అంత లోపల అని ఆయన కూడా సేమ్ అదే ఆకలి తీసుకొని మళ్ళీ నింపుకోవడానికి పోతాడు. మళ్ళీ అదే యక్షుడు మళ్ళీ ప్రత్యక్షం. ఆయన చెప్తాడు, ఆల్రెడీ ఎవరో వచ్చినారు, ఈ వ్యక్తి మీవాడో కాదో నాకు తెలీదు, ఇలా నీళ్లు తీసుకొని పోయి అట్లయి పడిపోయినాడు, నీ కథ కూడా అట్లే అవుతుంది, తీసుకొని పోతావో ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళిపో, లేదంటే వాపస్ వెళ్ళిపో అంటాడు. ప్రాణాల మీద తీపుంటే అట్లే వెళ్ళిపో. ఆయన అంటాడు, నేను నీళ్ల కోసం వచ్చినాను, నీళ్లు తీసుకెళ్తా, నా తమ్ముడిని కూడా తీసుకెళ్తా. అలాగని చెప్పేసి నీళ్లు మొండిగా ఆయన కూడా తీసుకెళ్ళడానికి అయితే యక్షుడు ఆయన్ని కూడా విషపూరితం చేసేసి చంపేస్తాడు. ఇలా ఒక్కొక్కరుగా వీళ్ళ తర్వాత భీముడు వస్తాడు, భీముడి తర్వాత అర్జునుడు వస్తాడు. ఎవరు వచ్చినా ఇదే ప్రశ్న, ఇదే జవాబు, అదే మరణం.
ఇలాగా కంప్లీట్ అయిపోతుంది. చివరిగా ధర్మరాజు మాత్రం మిగిలిపోతాడు. యక్షుడికి తెలుసు వీడు ధర్మరాజు వచ్చేసి యమధర్మరాజు అంశ ధర్మపరుడు అని అందరికీ తెలిసిన విషయమే అని చెప్పేసి ఆయన ధర్మరాజు వచ్చిన తర్వాత ధర్మరాజుకి ముందుగానే చెప్పేస్తాడు, ఒరే నాయనా మీ అన్నదమ్ములంతా వచ్చి ఇక్కడ బలైపోతున్నారు, ఇక్కడ నువ్వన్నా జాగ్రత్త పడు, కనీసం వీళ్ళకి తీసుకెళ్ళి దహన సంస్కారాలన్నా చేయి వీళ్ళకి, లేదంటే నువ్వు కూడా పోయినావంటే చూసేవాళ్ళు ఎవరుండరు అని చెప్పేసిన తర్వాత ధర్మరాజు అంటాడు, అయ్యా నువ్వు కోపం పడకు, అసలు మా తమ్ముళ్ళు చేసిన తప్పేంటో చెప్పు, వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటాను అంటాడు. అంటే ఆయన అంటాడు, తప్పైతే ఏం కాదు, నేను కండిషన్ పెట్టినాను, వాళ్ళ కండిషన్ ఒప్పుకోకున్నట్ల వాళ్ళ ఇష్టానుసారం నడుచుకున్నందుకు వాళ్ళని చంపేసినాను నేను. సరే కండిషన్ ఏంటో చెప్పు, నా వరకు అయ్యేదైతే నేను తీరుస్తానని చెప్తాడు. ఆయన అంటాడు, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి జవాబు కనుక చెప్పగలిగితే నువ్వు ఆ నీళ్లు తీసుకెళ్ళు, నాకే అభ్యంతరం లేదు. నా సమాధానం కరెక్ట్గానే ఇచ్చినావంటే మొత్తం నీ తమ్ముళ్ళను కూడా నేను అందరినీ బతికిచ్చి పంపించేస్తాను. ఎందుకంటే అది కేవలం నీ మీద ఉండే గౌరవంతో, ధర్మరాజు ధర్మం తప్పేవాడు కాదు కాబట్టి నీ మీద ఉండే గౌరవంతో ఈ ఆప్షన్ నీకు ఇస్తున్నానంటే ధర్మరాజు సరే అని ఒప్పుకుంటాడు. ఆయన అంటాడు, నా దగ్గర చాలా ప్రశ్నల పరంపర ఉంది, కాకపోతే నిన్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతా, దానికి నువ్వు జవాబు చెప్పగలిగితే మీ తమ్ముళ్ళని నేను బతికిచ్చేస్తా. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏమంటే, ఏమయ్యా ఇప్పుడు నలుగురు తమ్ముళ్ళు కింద పడిపోయి ఉన్నారు కదా, ఈ నలుగురు తమ్ముళ్లలో ఒకే ఒక్కడిని బతికిస్తా, మిగతా వాళ్ళు లేదు అంటే నువ్వు ఎవరిని బతికించమని అడుగుతావు అని అంటాడు. నలుగురు నాకు చాలా ప్రాణ సమానులే, దీంట్లో ఎవరిని నేను ఎట్లా వదులుతాను, అందరు నాకు తమ్ముళ్లే, నలుగురు బతకాలని కోరుకుంటాను, ఒక్క ప్రాణం తిరిగిస్తాను. నీవు ఇదే నా ప్రశ్న, నీవు నలుగురు తమ్ముళ్ళు ఒక్కడనే బతికిస్తానంటే ఎవరిని బతికించుకుంటావు అని అంటాడు. ధర్మరాజు కొంతసేపు సందిగ్ధంలో పడిపోతాడు. అప్పుడు అనుకుంటాడు, దీనికి సరైన జవాబు ఆలోచన చేసి నకులుణ్ణి బతికించమని చెప్తాడు. ఆయన అంటాడు, నీకు అర్జునుడు భీముడు అంటే ఎక్కువ ప్రేమ కదా, నకులుణ్ణి ఎందుకు అడుగుతున్నావు అంటారు. ఆయన అంటాడు, అట్లేం లేదు, నేను భీముడు అర్జునుడు ఈ ముగ్గురు కుంతిపుత్రులేమైనా, నకుల సహదేవులు మాద్రి పుత్రులు, వాళ్ళు కూడా నా తండ్రికి రెండో భార్య అయిన మాద్రి యొక్క సంతానం. ఇప్పుడు కుంతి పుత్రుల్లో పెద్దవాడినైనా నేను బతుకున్నాను, అలాగే మాద్రి పుత్రుల్లో కూడా ఒకడు ఉండాలా, లేదంటే అక్కడ తల్లి క్షోభ పడిపోతుంది నా బిడ్డ లేదని. కుంతి నన్ను చూసి సంతోషపడుతుంది, మా చిన్నమ్మైన మాద్రి తన పెద్ద కొడుకును చూసి సంతోషపడేలాగా నకులుణ్ణి బతికించమని చెప్తా, మిగతా వాళ్ళని తీసేసుకో అని చెప్తాడు. అప్పుడు ఆ యక్షుడు ఒక యమధర్మరాజు స్వరూపంగా మారిపోయి ప్రత్యక్షమై అప్పుడు అంటాడనమాట, ఒరే నాయన ఈ ధర్మనిరతని నేను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇటువంటి సందర్భాన్ని ఒకటి కల్పింపజేసినాను. ధర్మరాజు ఆలోచన విధానం ఎలా ఉంటుందో నలుగురికి తెలవాలి కాబట్టి ఈ సమస్యను నీ ముందు పెట్టినా, ఇక్కడ ఇది విషము కాదు, ఇది మాయా తటాకం, ఇది దీన్ని నేను సృష్టి చేసిన, నేను టెస్ట్ చేయడానికి, తాగడానికి నేను నీళ్ళు ఇస్తానని చెప్పేసి ఈ నలుగురు అన్నదమ్ముల్ని బతికిచ్చి నీళ్ళిచ్చి ద్రౌపది వద్దకు పంపిస్తాడు. ఆయన మొత్తంగా దాదాపుగా 63-68 ప్రశ్నలు వేస్తాడు యక్షుడు ధర్మరాజుకి. యక్ష ప్రశ్నలు అనే ఒక పుస్తకమే, దానికి ఒక చాలా ఫేమస్ పుస్తకం ఉంది. దాంట్లో ప్రశ్నలు సమాధానాలు వింటే నిజంగా తార్కికంగా ఎన్నో సమాధానాలు మనకు దొరుకుతాయి. అటువంటి ఒక సందర్భంలో ధర్మరాజు స్వార్థానికి పోకుండా సొంత రక్తం అయినా కూడా వీళ్ళని వదిలేసి చిన్నమ్మ కొడుకైన నకులుని బతికించని చెప్పి తన ధర్మనిరతని చాటుకున్నందుకు ఆయన ధర్మరాజుని అనిపించుకున్నాడు. ఇక ఇంకొక కథ చెప్పి ముగించేద్దాం. ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో ప్రవాసానికి బయలుదేరాడు. అలా తీర్థయాత్రలకు బయలుదేరేటప్పుడు వాళ్ళకు ఒక నియమం ఉంటుంది. ఈ నియమంలో ఏమంటే, ఎవరైతే పోతూ ఉంటారు అంటే బుద్ధుడి వెనక సహచరగణం ఏదైతే శిష్యగణం ఉంటుందో వీళ్ళు వెళుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వర్షాకాలంలో 2 లేక 3 నెలల కాలం ఉంటుంది. ఈ 3 నెలల కాలంలో వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర విడిది చేయాల్సి ఉంటుంది. అంటే ఇక వర్షాకాలంలో ప్రయాణం జరగదు, వాగులు వంకలు వీళ్ళకి తెలియని చోట్ల ఎక్కడ వస్తాయో తెలియదు కాబట్టి సన్యాసులు ఎవరే కానీ దేశ పర్యటన చేసేవాళ్ళు వర్షాకాలంలో పక్క ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ తీసుకునేవాళ్ళు. అలాగా 2 నుంచి 3 నెలలు వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ దారులన్నీ సరి అయిపోయిన తర్వాత అప్పుడు ప్రయాణాన్ని మొదలు పెట్టేవాళ్ళు. ఒకసారి ఏమవుతుంది, ఇలా బుద్ధుడు తన శిష్యగణంతో వెళ్ళేటప్పుడు ఒక గ్రామానికి వచ్చి నిలిచిన తర్వాత జోరుగా వర్షాలు మొదలవుతాయి. అది వర్షాకాలం ఆది కాలం, అప్పుడు మొదలు అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ వర్షాలు ఎప్పుడైతే మొదలైపోతాయో వస్తూ 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 ఉధృతమైపోతాయి. వాళ్ళకి నెక్స్ట్ క్యాంపు వెళ్ళడానికి దొరకదు. అలాగా
నెక్స్ట్ క్యాంప్ వెళ్ళడానికి వాళ్ళకి జాగా దొరక్కపోయినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక లోకల్లో ఉండే కొంత పెద్ద మనుషుల్ని పిలిపించి, అయ్యా ఈ శిష్యుల్ని ఎక్కడ పెడదాం, ఇక్కడ ఎవరెవరి ఇంట్లో ఎంతమందిని తీసుకుంటాను, నా దగ్గర అయితే ఇంతమంది ఉన్నారు, దీంట్లో ఎంతమందికి అఫోర్డ్ చేయగలరు వీళ్ళు అంటే ఇప్పుడు ఇద్దరు శక్తానుసారం ఒక శిష్యుల్ని, ఇద్దరు శిష్యుల్ని, ముగ్గురు శిష్యుల్ని అట్లా తీసుకునేవాళ్ళు. అలా తీసుకుందామని చెప్పేసి శక్తానుసారం శిష్యుల్ని అది చేసుకుంటారనమాట. అలాగా అందరూ వెళ్ళిపోతారు, ఒక్క శిష్యుడు మాత్రం మిగిలిపోతాడు. కాకపోతే ఇండ్లన్నీ ఫుల్ అయిపోతే ఇంకా తీసుకోవడానికి ఎవరి దగ్గర లేదు, అంతకంటే ఎక్కువ పెట్టలేమన్నప్పుడు ఆ దేశానికి అంటే ఏ గ్రామంలో అయితే దిగింటారో ఆ గ్రామంలోని వేశ్య వస్తుంది, ఆ సన్యాసిని నేను విడిదిస్తానని చెప్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు, వేశ్యమి సన్యాసికి విడిది ఇవ్వడమేమి అని చెప్పేసి అందరూ వీళ్ళు ఆలోచనలో పడి గ్రామస్తులు ముఖ్యులంతా మాట్లాడడం మొదలుకో పెడతారు. చివరిగా వాళ్ళు ఏమంటారు, ఈయన బుద్ధుడి శిష్యుడు కాబట్టి బుద్ధుడి దగ్గరే సమస్య పెడదాము, ఆయన ఏం చెప్తే అది కాని అని చెప్పేసి బుద్ధుడి దగ్గరికి పోయి ఇదే సమస్యను అడుగుతారు. అప్పుడు బుద్ధుడు అంటాడు, అందరికీ ఎలా పంపిస్తున్నామో ఆమె ఇంటికి కూడా అలాగే పంపించండి, దానికి ఎందుకు అంత ఆలోచన చేస్తున్నారు అంటాడు. అది కాదండి, ఆమె క్యారెక్టర్ సరిగలేదు, ఆమె ఒక వేష, మీకు చెడ్డ పేరు కదా, ఒక సన్యాసి పోయి ఆమె ఇంట్లో విడిది తీసుకున్నాడు అంటే. అప్పుడు బుద్ధుడు అంటాడు, అట్లాంటివేని భేషజాలు పెట్టుకోవద్దండి, ఎవరైనా విడిదిస్తారంటే వెళ్ళాల్సిందే, అది సన్యాస ధర్మం, వెళ్ళిపోతాము అని చెప్పి శిష్యునికి ఒరే నువ్వు వెళ్ళిపో ఆమె అంట అంటాడు. వెళ్ళిపోతాడు. ఆయన ఆ వేశ్య ఇంటిలోనే విడిదిలో ఉంటాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు వర్షం ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంటుంది. ఒకరోజు పోదామని అలాగే పోస్ట్పోన్ అవుతూ దాదాపు 2.5 నెలల కాలం ఆ వర్షం అలాగే ఉండిపోతుంది. ఎవరింట్లో వాళ్ళు అలాగే ఉండిపోతారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే అలాగే ఉండిపోతారో రిటర్న్ వచ్చేసే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత, ఒక 2.5 నెలల తర్వాత మళ్ళీ ఎండ మెల్లిగా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తూ మళ్ళీ బుద్ధుడి దగ్గర కలవడం మొదలు పెడతారు. బుద్ధుడి దగ్గర శిష్యులంతా కలిసిన తర్వాత ఈ ఒక్క శిష్యుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఒక్క శిష్యుడి కోసం వెయిట్ చేసేటప్పుడు ఆయన శిష్యుడు రానే వస్తాడు. వచ్చిన తర్వాత బుద్ధుడు అడుగుతాడు, ఏం నాయన ఆలస్యమైంది అంటే ఆయన తల వంచుకుంటాడు. ఈ పక్కనుండే శిష్యులు అంటారు, ఇంకేముంది 2 నెలలు ఒక వేశ్యా సంపర్కంలో ఉన్నాడు, ఇక పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు, ఇంకేం చేస్తాడు దీనికంటే అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సన్యాసి గంభీరంగా తల ఉంచుకొని నిలబడి ఉంటాడు. బుద్ధుడికి మాత్రం అర్థమైపోతుంది వాడి కళ్ళలోని తీక్షణత. అప్పుడు ఆలోచన చేసి అడుగుతాడు, నాయన ఏం జరిగింది అందరి సమక్షంలో చెప్పు. అప్పుడు నేను చెప్పడం ఏం లేదు గురువుగారు, నా వెనక్కి చూడండి అని చెప్తాను. అప్పటి వరకు ఏ వేష సంపర్కంలో సన్యాసి చెడిపోయినాడని వీళ్ళు అనుకుంటున్నారో, కాకపోతే ఆమె కాషాయ వస్త్రం ధరించి ఆ సన్యాసి వెంట సన్యాసాన్ని స్వీకరించి వచ్చేస్తుంది. ఈ కథలో ఉండే నీతి ఏమంటే, మనిషి యొక్క ఆలోచన పరిధి ఎలా ఉంటుందో మనిషి యొక్క నడవడిక అలాగే ఉంటుంది. మనిషి ఏ రూపాన్ని ఎక్కువగా, ఏ స్వరూపాన్ని ఎక్కువగా చూస్తాడో అదే వాడిలో ప్రస్ఫుటం అవుతుంది. మనం దేన్ని చూడాలనుకుంటే అదే చూడొచ్చు. మంచి చెడు అనేది సృష్టిలో కలిసే ఉంటుంది. దాంట్లో నువ్వేం తీసుకుంటున్నావు అనేది చాలా ముఖ్యమైన విషయం అని చెప్తూ, ఈ బుద్ధుడి కథ మనం ఒకటి నుంచి తప్పు ఎన్నేటప్పుడు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి, వాళ్ళ నడవడిక ఏంటి అనేది చెప్పుకోవడానికి ఈ కథ చాలా ముఖ్యమైనదిగా చెప్తున్నాం మనం. ఇక ఈరోజు సభా సంస్కారాన్ని పాటిస్తూ రోజు చెప్తున్నాం కాబట్టి ఈరోజు 29వ రోజు, కనిష్ట పక్షం 30 రోజులు ప్రవచన కాలం ఉండాలనుకుని సంకల్పం చేసుకున్నాం కాబట్టి 29వ రోజు అయినా ఎవరు శ్రోతలు లేకపోయినా మొట్టమొదటిగా శంభులింగేశ్వరుని ప్రథమ శ్రోతగా భావించి, మిమ్మల్ని ఎంతో 2వ శ్రోతగా భావించి ఈ ప్రవచన కార్యక్రమాన్ని చెప్పినాను. దానికి పూర్తి నన్ను సహకరించిన అందరికీ మీకు శిరస్సు నమస్కారం చేస్తున్నాను.